ఏంటంటే అవినాష్ రెడ్డి గారే ఇందులో ప్రధానంగా ఉన్నారే అని చెప్పి వస్తున్న ప్రచారం. ఇదైతే ఏమన్నా వైసీపీకి కానీ లేదా కడప ప్రాంతానికి కానీ ఇబ్బంది అవుతుందా, లేకపోతే మీకు ఆ భయం ఏమీ లేదా? మిమ్మల్నేనండి. ఏంటి మీరు అడిగింది? అవినాష్ రెడ్డి గారికి జీవిత ఖైదు కూడా వాడిని ఆనంద సాగర్ గాడిని నోరు తగ్గించుకోమనండి. వెయిట్ అండి, వెయిట్ వెయిట్ అండి, వెయిట్ అండి, వెయిట్. ఎందుకు అనవసరం గొడవలు? ఒక్క నిమిషం వెయిట్ వెయిట్ వెయిట్. సరే చెప్పండి. వెయిట్ వెయిట్ మాట్లాడండి. వెయిట్ వెయిట్ విజయ్ శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన సింగిల్ ప్లేమ్ ఇవ్వండి. శ్రీనివాస్ రెడ్డి గారికి మీ డౌట్ ఏంటి చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఏంటి వివేకానంద రెడ్డి గారికి జీవిత ఖైదు కూడా పడే అవకాశం ఉందని? చచ్చిపోయిన వివేకానంద రెడ్డి గారికి కూడా జీవిత ఖైదు వేస్తారేమో కానీ మీరు అవినాష్ రెడ్డి గారికి నేనేమంటున్నానంటే, సారీ అవినాష్ రెడ్డి గారికి వివేకానంద గారి హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. తర్వాత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో విచారణని మందగించేలాగా చేశారని చెప్పేసి అన్నారు. మీరు అధికారంలోకి వచ్చి 15 మాసాలు గడిచిపోయినాయి. మీరు దేశంలో అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థ సిబిఐ చెప్పిన దాన్ని కాదని ఒక వర్గం మీడియా ప్రచారం చేసుకునే విధంగా ఒక వర్గం మీడియానే ట్రయల్ నిర్వహించి ఆ వర్గం మీడియా చెప్పినట్లుగానే తీర్పులు రావాలంటే అది అయ్యే పని కాదు. ఇందాక సోదరులు ఆనంద్ సాగర్ చెప్పారు, మా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్తుంది అని. మీ తెలుగుదేశం పార్టీయే చెప్తుంది, మీ తెలుగుదేశం పార్టీయే సునీత గారి వెనకాల ఉంది, మీ తెలుగుదేశం పార్టీ లాయర్లే సునీత గారికి కూడా పనిచేస్తున్నారు. మీరు ఇప్పుడు చెప్పే సిద్ధార్థ లోద్రా మొన్న చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ తెప్పించిన ఆయన, ఈయన ఇప్పుడు బెయిల్ రద్దు కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ ఈ న్యాయశాస్త్రంలో ఎవరి ఆశలు వాళ్ళవి. కానీ సుప్రీంకోర్టు తన విచక్షణకు లోబడి, అదేవిధంగా సిబిఐ ఏదైతే ఉందో తన యొక్క విచారణ పరిధికి లోబడి ఉంటాయి. కానీ పచ్చ మీడియా లేకపోతే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వీళ్ళు ట్రయల్ నిర్వహించి ఈ రకంగా జీవితకాలం ఖైదు పడాలి అని వీళ్ళ ఆశలు పడితే ఆ విధంగా జరగదు. బాలకోటి గారు మీ వర్షన్ ఏంటంటే వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి అవినాష్ రెడ్డి గారి ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న అంశం కదా. వర్మ గారు మీకు ఒక మాట చెప్తున్నా, మన తండ్రి చనిపోతే నా తండ్రిని చంపేశారు అని రోడ్డు మీదకి వచ్చి బిడ్డ న్యాయస్థానాల చుట్టూ తిరిగి న్యాయాన్ని అర్జించటం తప్ప ఒప్ప? ఒక మాట చెప్పండి వర్మ గారు, మీరు చెప్పండి. నేను మాట అడుగుతున్నా, సిబిఐ దర్యాప్తును ఎవరు రేపించారు? చంద్రబాబు నాయుడు గారు రేపించారా? జగన్మోహన్ రెడ్డి గారు రేపించారా? తన తండ్రికి న్యాయం జరగాలని సునీతారెడ్డి న్యాయస్థానాలని కోరి దర్యాప్తు చేపించారు. కేసు ఎవరి మీద పెట్టారు? సునీతారెడ్డి ఆమె భర్త మీద కేసు పెట్టారు. ఈరోజు సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది? మనం చెప్పిన మాట కాదండి, సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం చెప్పిన మాట. సునీత దంపతులకు సుప్రీంకోర్టులో ఊరట. వీరితో పాటు రామ్ సిబిఐ అధికారి మీద కేసు పెట్టారు. ఎంత పాపం అండి! ఇంతకంటే దుర్మార్గం ఉంటుందండి? ఇప్పుడు చరిత్రలో పతిని కోల్పోయిన సావిత్రి పతి ప్రాణాల కోసం యమధర్మరాజు వెంటబడ్డట్టు, తన తండ్రి ప్రాణాలు కోల్పోయిన సునీతారెడ్డి ధర్మం కోసం న్యాయం కోసం పోరాటం చేస్తుందంటే అన్నని 2 చేతులు ఆర్జిస్తే ఏమన్నారండి? అయితే 12వ కేసు అవుతుంది అన్నారు. ఒక్క మాట, 6 ఏళ్ళు అయిందండి వివేకానంద రెడ్డి హత్య జరిగి. ఒక విషాదకరమైన సంఘటన, బాధాకరమైన సంఘటన. ఒక మాజీ మంత్రి, మాజీ ఎంపీ, ఆయన రాయలసీమ నాయకుడు, ఒక ముఖ్యమంత్రి తమ్ముడు న్యాయాన్ని అర్జించాల్సిన అవసరం ఉంది. న్యాయమనే కాదు, అది ఏం జరిగిందన్నది బయటికి తెలియాలి. తెలుసు సార్. వెంకటేశ్వర గారు రెస్పాండ్ అవ్వండి. దీని మీద మీ కామెంట్స్ ఏమంటారు సార్? ఇప్పుడు లీగల్ గా ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి కేసుల్లో అంతా పోలీసు వాళ్ళే. ఇప్పుడు ఇక్కడ వచ్చి సిబిఐ కాబట్టి సిబిఐ గట్టిగా కనుక సుప్రీంకోర్టులో
ఆయన బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం ఉంది, ఆయన లోపల పెట్టాలి, లోపల పెట్టి మాకు కస్టోడియల్ ఇంట్రాగేషన్ ఏమైనా అవసరమా, లేకపోతే మేము ఇన్వెస్టిగేషన్ లో ఆయన ఉంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా చేయాలంటే అది ఆ సిబిఐను చెప్పేదాన్ని బట్టి ఉంటుంది కోర్టులో. సిబిఐ కోర్టుని ఒప్పించగలగాలి, అంటే పోలీస్, సిబిఐ మీన్ పోలీస్. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఇలాంటి మర్డర్ కేసులు ఏంటంటే స్టేట్ తరపున ఉండేది పోలీసే కదా, స్టేట్ వర్సెస్ ఇండివిజువల్ ముద్దాయి జరిగేది ఇక్కడ. సో కంప్లైంట్ తరపున కూడా ఇప్పుడు ఇంప్లీడ్ అవుతున్నారు ఈ మధ్య కాలంలో. ఇది వరకు ఎంత ఉండేది కదండి, ఈ మధ్య కాలంలో ఇట్లా కంప్లైంట్ తరపున అడ్వకేట్లు రావడం అనేది నాకు తెలిసి ఈ 10 ఏళ్లలో జరుగుతుంది, అంతకుముందు ఇట్లా ఉండేది కాదు. పోలీసులే పీపీ వాదించేవాడు, పోలీసులు వెళ్ళేవాడు, కానీ ఇప్పుడు ఈ రకంగా ప్రైవేట్ అడ్వకేట్లు పెట్టుకుని ఈ రకంగా రావడం అనేది ఈ గతంలో ఈ మధ్యలో చూస్తున్నాం. మరి దీన్ని ఏమనాలో, కలికాలం అనాలో లేదంటే ఇంకోటి అనాలో చూద్దాం. ఏదేమన్నట్టు కూడా ఇక్కడ సిబిఐ రెస్పాన్స్ ని బట్టే ఉంటది, సిబిఐ కోర్టుని ఒప్పించగలిగే దాన్ని బట్టి ఉంటది. బెయిల్ రద్దు చేయటమా లేకపోతే ఉండటం అనేది అది ఒక ఆస్పెక్ట్. ఇంకోటి ఒక మాట చెప్పి నేను కూడా ముగిస్తా. శ్రీనివాస్ రెడ్డి గారికి ఇందాక అన్న మాటకి సాగర్ గారు ఆల్రెడీ చెప్పారు. ఒక సినిమా నటుడు పెట్టిన పార్టీ ఇంకో సినిమా నటుడు వచ్చి దాన్ని బతికించాడు, డ్రామాలు చేస్తారుగా అన్నారు. ఎందుకంటే కొంచెం అట్లా మాట్లాడేటప్పుడు, ఎందుకంటే మేము కూడా మాట్లాడతాం, శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడదని మీరు కూడా యాక్సెప్ట్ చేయగలగాలి. ఎస్, ఖచ్చితంగా మేము ఒప్పుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు సినిమా నటుడే, దాన్ని మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మేము ఒప్పుకోకుండా దాన్ని వ్యతిరేకించేది లేదు. కానీ నేను కూడా చెప్పను, మరి సినిమా నటుడు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఏర్పాటు చేశారు, ఆయన పరిస్థితి ఏంటంటే ఆయన మీద 420 కేసులు ఉన్నాయి, 409 కేసులు ఉన్నాయి. అవన్నీ కూడా ఏమంటారు, దాన్ని దొంగతనం మీద దొంగ కేసులు అంటారు. మరి దొంగ అనుకుందామా? సినిమా నటుడు పెట్టిన పార్టీ మాది వర్స్, గొప్పగా ఫీల్ అవుతాం మేము. నన్ను చెప్పనండి, మీరే మాట్లాడుతారు కానీ నన్ను చెప్పనండి, మీరే మాట్లాడుతారు కానీ నన్ను చెప్పనండి. దొంగ పెట్టిన పార్టీ, ఓకే ఒక దొంగ పెట్టిన పార్టీలో శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఓకే ఓకే అండి, ఓకే ఓకే ఓకే. ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు, ఆయన ఏదో చెప్తున్నాడు, మీ అందరికీ సమాధానం చెప్పాలి కదా. ఆయన ఏం చెప్తున్నాడు సింపుల్ గా శ్రీనివాస్ రెడ్డి గారు ఏంటి పార్టీ పెట్టకూడదని నేను చెప్పట్లా. ఏంటండి, ఒక్క నిమిషం ఏదో చెప్తాడు వినండి. ఏంటండి? మీరే మాట్లాడుతారు కానీ నేను చెప్పేదాన్ని సినిమా నటుల్ని నేను అవమానించట్లా. సినిమా నటుడు పెట్టినటువంటి పార్టీకి మరొక సినిమా నటుడు వచ్చి ఊతం ఇచ్చింది నిజమా కాదా? నేను చెప్పిన మాటల్లో ఏమన్నా తేడా ఉందా? వర్మ గారు సినిమా నటుడు నేను చెప్పిన మాటల్లో ఏమన్నా తేడా ఉందా? కాదండి, ఓకేనండి. ఇంకా డ్రామా కంపెనీలు ఇవన్నీ ఎందుకంటే పర్సనల్ గా అనుకోవడం లేదు, పర్సనల్ గా వద్దు ఇంకా వేరే రకంగా వెళ్తుంది. ఓకే ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు మీ బాధ్యత మీరు నెరవేర్చండి. వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి కాదు, వాళ్ళ అధికారం. ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళకి అధికారం ఇచ్చారు కాబట్టి వాళ్ళ పాలన సజావుగా సాగిస్తారు. మీ పాత్ర మీరు పోషించండి, చూద్దాం, ఇంకా చాలా కాలం ఉంది కదా.